గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. మనము గ్రూప్ 2కి సంబంధించి జనరల్ స్టడీస్ పాయింట్స్ ఫాస్ట్ క్విక్ రివిజన్లో భాగంగా కొన్ని నేర్చుకుందామండి. మనకు ఫస్ట్ డార్క్ స్కై పార్క్ ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు? లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇది. పెంచ్ ఎక్కడండి? సో ఏ రిజర్వ్? పెంచ్. ఫస్ట్ డార్క్ స్కై పార్క్ ఎక్కడ? పెంచ్. రెండు కలిపి చదువుకోండి. నెక్స్ట్ మనకు ఇండియన్ హిస్టరీ లోపల కారన్ వాలిస్ ఏ వ్యవస్థను ప్రవేశపెట్టాడు? కారన్ వాలిస్ పోలీస్ వ్యవస్థ. కారన్ వాలిస్ సో గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ ఏది ప్రవేశపెట్టాడండి? పోలీస్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు, జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ డల్ హౌసీ మనకు రాజ్య సంగ్రహణ సిద్ధాంతం, ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సిస్ అంటారు. ఇక్కడనే ఉంటుంది ఆన్సర్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సిస్ ఎవరు ప్రవేశపెట్టారండి? సో గవర్నర్ జనరల్ డల్ హౌసీ. దీనిలో భాగంగా సో వారసత్వం లేనటువంటి రాజ్యాలు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు బ్రిటిష్ వాళ్ళు. అందులో మొట్టమొదటిగా చేసుకున్నది సతారా. ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి సంస్థానం ఏదండి? సతారా అని చెప్పండి. సతారా రాజ్యాన్ని ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా మనకు వాళ్ళు మొదటగా స్వాధీనం చేసుకున్నారు, సతారా. తర్వాత ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందండి? సీఫర్ సిరాజుద్దౌలా, బెంగాల్ నవాబు సీఫర్ సిరాజుద్దౌలా, ప్లాక్లా. సో రాబర్ట్ క్లైవ్కు సిరాజుద్దౌలాకు మధ్య జరిగిన యుద్ధం ఏంటిదండి? ప్లాసీ యుద్ధం. నెక్స్ట్ 14 లూయి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు. సో భారతదేశానికి వచ్చిన ఫైనల్ వాళ్ళు వీళ్ళే. 14 లూయి. సో 14 లూయి FFF 14 లూయి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు తర్వాత రాజుగా ఉన్నప్పుడు. తర్వాత నెక్స్ట్ ఏంటండి? ఫైనల్గా సో భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఫైనల్ ఎవరండి? సో ఫ్రెంచ్ వాళ్ళే. ఈ కోడ్ PDE-DF అని ఉంటుంది. సో పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డెన్, ఫ్రెంచ్. సో భారతదేశానికి చివరికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. ఈ 3 Fలతో జ్ఞాపకం పెట్టుకోండి. క్రీడాభిరామం. సో క్రీడా విరామం అనుకోవాలి. సో క్రీడా విరామం. సో రాసింది ఎవరండి? వినుకొండ వల్లభాచార్యులు. ఇదే మొట్టమొదటి తెలుగులో వీధి నాటకం ఏదండి? క్రీడా విరామం. బీఫర్ రాసింది ఎవరు? వినుకొండ వల్లభాచార్యులు. ఇది మొట్టమొదటి తెలుగులో వీధి నాటకం. నెక్స్ట్ దశరాజ యుద్ధం. చరిత్రలో దశరాజ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? రావి నది ఒడ్డున. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. దశరాజ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? రావి నది ఒడ్డున జరిగింది. ఆన్సర్ అక్కడనే ఉంటుంది. నెక్స్ట్ ఆగస్టు ఆఫర్ ఇచ్చింది ఎవరండి? సో ఏ బ్రిటిష్ వైస్రాయి భారతదేశానికి ఆగస్ట్ ఆఫర్ ఇచ్చారు? లిన్ లిత్గో. ఆగస్ట్ ఆఫర్ ప్రకటించినటువంటి అప్పట్లో వైస్రాయి ఎవరని చెప్పాలి? లిన్ లిత్గో. సరోజిని నాయుడికి భారత కోకిల అని ఎవరన్నారండి? బాపూజీ. సరోజిని నాయుడిని భారత కోకిల అన్నది ఎవరండి? బాపూజీ. జవహర్లాల్ నెహ్రూ తర్వాత దాదాబాయి నౌరోజీ గారు 3 INC సమావేశాలకు అధ్యక్షత వహించారు. జవహర్లాల్ నెహ్రూ 3 INC సమావేశాలకు అధ్యక్షత వారు. లాహోర్. సో లాఫర్ ఏంటిదండి? లాహోర్ 1929లో ఒకటి. నెక్స్ట్ లాఫర్ లక్నో. సో ఇది 1936. తర్వాత మూడోదిగా మనకు తెలిసిన విషయం ఫైజాపూర్. మూడోది ఎక్కడండి? ఫైజాపూర్లో. సో ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. జవహర్లాల్ పేరులోనే ఆన్సర్ ఉంటుంది. లాహోర్లో ఒకటి, లక్నోలో రెండవది, తర్వాత ఫైజాపూర్లో మూడోది. 3 INC సమావేశాలకు అధ్యక్షత వహించాడు. ఎక్కడెక్కడ? లాహోర్, లక్నో, ఫైజాపూర్. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ అక్కడనే ఉంటుంది. నెక్స్ట్ మహబూబాబాద్ డిస్టిక్కి సంబంధించి 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మహబూబాబాద్. సో బయ్యారం చెరువు శాసనం. సో బయ్యారం చెరువు శాసనం మైలం భవించిన బయ్యారం చెరువు శాసనం మహబూబాబాదే. సో బిఎన్ గుప్తా ప్రాజెక్టు, తులారం బిఎన్ గుప్తా ప్రాజెక్టు కూడా ఎక్కడండి? మహబూబాబాదే. తర్వాత భీమునిపాద జలపాతం. ఇవన్నీ కూడా ఈ 3 బాతోటి జ్ఞాపకం పెట్టుకోండి. ఏ జిల్లా అండి? మహబూబాబాద్. నెక్స్ట్ హార్డింజ్. సో మనకు సివిల్ సర్వీసెస్ను ఇంగ్లీష్ భాషలో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరండి? హార్డింజ్. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. ఇంగ్లీష్ భాషలో సివిల్ సర్వీసెస్. సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షత వహించినటువంటి 2 సమావేశాలు హరిహర త్రిపుర.
హరిహర త్రిపుర సింబల్ జ్ఞాపకం పెట్టుకోండి. సుభాష్ చంద్రబోస్ గారు 8 సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఎక్కడెక్కడ? హరిహర త్రిపుర. 76 అటార్నీ జనరల్. సో 167 అడ్వకేట్ జనరల్. ఇది అటార్నీ జనరల్, ఇది అడ్వకేట్ జనరల్. 76 167 ఆర్టికల్స్. అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్. నెక్స్ట్ రాధాస్వామి సత్సంగ్ ఎవరు స్థాపించారండి? సత్సంగ్. సో సత్సంగ్. సో ఇక్కడ ఏ దిశ ఏ జన్ పెట్టుకోండి. తులసిరామ్. ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. తులసిరామ్. ఆన్సర్ ఇక్కడ ఉంది. సత్సంగ్ తులసిరామ్ స్థాపించాడు. ఇక్కడ ఆగ్రాలు. సత్సంగ్ ఇక్కడ స్థాపించాడు. ఆగ్రాలు. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. తులసిరామ్ గారు ఆగ్రాలు స్థాపించారు. ఏది సంస్థ? రాధాస్వామి సత్సంగ్. ఇచ్చింగ్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. చైనా. సో ప్రసిద్ధ గ్రంథాలని తర్జుమా చేసినటువంటి కవి. సో ఇచ్చింగ్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. చైనా. ఇచ్చింగ్ ఏ దేశస్థుడు అండి? చైనా. నెక్స్ట్ చియాపాస్ పీఠభూమి ఎక్కడుంది? చియాపాస్ బదులు మెస్ అనుకోండి. చియాపాస్ పీఠభూమి ఎక్కడుంది? మేఫర్ మెక్సికో. చియాపాస్ బదులు మెస్ అనుకోండి. మేఫర్ మెక్సికో. టోకోఫెరాల్ అనగా ఏ విటమిన్? టోకోఫెరాల్. సో దీన్ని ఇట్లా మార్చుకోండి. ఈ విటమిన్ ఏమంటారండి? టోకోఫెరాల్. ఈ విటమిన్ ఏమంటారు? టోకోఫెరాల్. కిలిమంజారో శిఖరం ఏ దేశంలో కలదు? కిలిమంజారో శిఖరం. ఇక్కడ టాన్ యాడ్ చేయండి. సో ఈ దేశం టాంజానియా. ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. జస్ట్ అక్కడ టాన్ యాడ్ చేయండి. ఆఫ్రికా ఖండంలో టాంజానియా దేశంలో ఉంటుంది. ఏ శిఖరం అండి? కిలిమంజారో పర్వతాలు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. జరియా బొగ్గు గని ఎక్కడ? జార్ఖండ్. జార్ఖండ్. వెల్లింగ్టన్ దీవి, వెంబనాడ్ సరస్సు, వెనిస్ ఆఫ్ ది ఈస్ట్. ఈ మూడు కూడా ఏ రాష్ట్రం ఉన్నాయి? కేరళ. కేరళ. వెల్లింగ్టన్ దీవి, వెంబనాడ్ సరస్సు, సో వెనిస్ ఆఫ్ ది ఈస్ట్, అలపూజ. ఈ మూడు కూడా ఏ రాష్ట్రం అండి? కేరళ. ఔరంగాబాద్ ఏ నది ఒడ్డున ఉంది? కౌనా. ఔరంగాబాద్ ఏ నది ఒడ్డున ఉంది? కౌనా నది ఒడ్డున ఉంది. కౌ. కులుమనాలి కుంగ్తి నేషనల్ పార్క్. ఇవి రెండు కూడా ఎక్కడండి? హిమాచల్ ప్రదేశ్. కులుమనాలి కుంగ్తు నేషనల్ పార్క్. ఇవి రెండు ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్. మెసెటో పీఠభూమి ఏ దేశం? ఇక్కడ పాన్ యాడ్ చేయండి. సో స్పెయిన్. పానే కొంచెం అక్షరం యాడ్ చేయండి అంతే. ఏ దేశంలో ఉందండి? స్పెయిన్. మెసెటో పీఠభూమి. పానే అక్షరం యాడ్ చేయండి ఇక్కడ. స్పెయిన్. మెసెటో పీఠభూమి ఏ దేశం? స్పెయిన్. అనటోలియా పీఠభూమి ఈ దేశం? టాఫర్ టర్కీ. అనటోలియా పీఠభూమి ఏ దేశం? టాఫర్ టర్కీ. ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. అనటోలియా, టాఫర్ టర్కీ. మెకెంజీ పర్వతాలు ఏ దేశం? కే ఫర్ కెనడా. మెకెంజీ పర్వతాలు ఏ దేశం అండి? కే ఫర్ కెనడా. కే ఫర్ కెనడా. హిప్నాలజీ అనగా దేని గురించి అధ్యయనం? హిప్నాలజీ అనగా దేని అధ్యయనం? నా అవుతుంది కదండి. నా ఫర్ నిద్ర. హిప్నాలజీ అనగా దేని అధ్యయనం అండి? నా ఫర్ నిద్ర. మయన్మార్ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది? మయన్మార్ 4 రాష్ట్రాలు. నేను మా అన్నతోటి మరియు మా మమ్మీతోటి మయన్మార్కి వెళ్ళినా అని కోడ్ పెట్టి జ్ఞాపకం పెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం. ఈ 4 రాష్ట్రాలతో మయన్మార్ సరిహద్దును కలిగి ఉంది. మయన్మార్ 4 రాష్ట్రాలు. సో 4 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది భారతదేశం మయన్మార్తో. ఆఫర్ అరుణాచల్ ప్రదేశ్, నా ఫర్ నాగాలాండ్, మమ్మీ మా ఫర్ మణిపూర్, మీ ఫర్ మిజోరం. ఇది చిన్నగా కోడ్లాగా జ్ఞాపకం పెట్టుకోండి. అడవులు తెలంగాణలో ఎక్కువగా ములుగు, తక్కువగా గద్వాల. ములుగు ఎక్కువ, గద్వాల తక్కువ. సైమన్ కమిషన్ ఎవరి పీరియడ్లో వచ్చింది? ఇర్విన్. సైమన్ కమిషన్ ఎవరి పీరియడ్లో వచ్చిందండి? లార్డ్ ఇర్విన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు వచ్చింది సైమన్ కమిషన్.
మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ వేటి మధ్య? వందే భారత్ వా ఫర్ వారణాసి, ఢిల్లీ అని అనుకోండి. వారణాసికి ఢిల్లీకి మధ్య మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్. వా ఫర్ వారణాసి, దా ఫర్ ఢిల్లీ అనుకోండి. వారణాసి ఢిల్లీ మధ్య మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్. అతిపెద్ద డోమ్ ఎక్కడుందండి? గోల్ గుంబజ్. అతిపెద్ద డోమ్ ఎక్కడుంది? గోల్ గుంబజ్. ఎక్కడిది? బజ్ ఫర్ బీజాపూర్, కర్ణాటక డిస్టిక్. సారీ అండి, కర్ణాటక స్టేట్. బీజాపూర్ కర్ణాటక స్టేట్. గోల్ గుంబజ్, బజ్ ఫర్ బీజాపూర్ ఇక్కడ కర్ణాటక స్టేట్. అతిపెద్ద డోమ్ బజ్ బీజాపూర్. నందవంశంలో చివరివాడు ధననందుడు. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది, రివర్స్ చేయాలి. సో నందవంశంలో చివరివాడు అంటే ధననందుడిని చాళుక్య చంద్రగుప్తుడు, సో చాళుక్యుడి సహాయంతో మౌర్య చంద్రగుప్తుడు, సో మనకు చాణక్యుడి సహాయంతో ఏం చేస్తాడు? ధననందుడిని అంతమొందించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. నందవంశంలో చివరివాడు ఎవరండి? ధననందుడు. ఆన్సర్ అక్కడనే ఉంటుంది. నందవంశంలో చివరివాడు ధననందుడు. లిట్టన్, సో సివిల్ సర్వీసెస్ రాయడానికి ఏజ్ తగ్గిస్తాడు, రిప్పన్ మళ్ళీ పెంచుతాడు. 21 నుంచి 19కి తగ్గిస్తాడు ఎవరు? లిట్టన్. మళ్ళీ 19 నుంచి 20కి ఎవరు పెంచుతారు? రిప్పన్ పెంచుతాడు. సివిల్ సర్వీసెస్కు ఏజ్కు తగ్గించింది లిట్టన్, మళ్ళీ ఏజ్ని పెంచింది రిప్పన్. ఈ రెండు కూడా. కెమ్మన్గడి, కుద్రేముఖ్, కోలార్, ఈ 3 ఐరన్ ఓర్స్ ఎక్కడున్నాయండి? కర్ణాటక. కెమ్మన్గడి, కుద్రేముఖ్, కోలార్ ఇవన్నీ కూడా ఓర్స్ ఎక్కడున్నాయండి? ఖనిజాలు, కర్ణాటక. 3 కూడా ఎక్కడ? కర్ణాటక. నెక్స్ట్, ఆసియా మైనర్ పీఠభూమి ఎక్కడ? ఆన్సర్ ఇక్కడ ఉంది, ఇరాన్. ఆసియా మైనర్ పీఠభూమి ఏ దేశంలో ఉందండి? ఇరాన్. ఆన్సర్ ఇక్కడ ఉంటుంది, ఇరాన్. సిరిసిల్ల ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. 4వ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? సిరిసిల్ల. 1, 2, 3, 4 ఎక్కడ జరిగిందండి? 4వ ఆంధ్ర మహాసభ సిరిసిల్ల. జహంగీర్ అసలు పేరు సలీం. జహంగీర్ అసలు పేరేంటిది? సలీం. డ్వాక్రా స్కీమ్ ఎన్నవ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారు? డ్వాక్రా 6. ఎన్నో పంచవర్ష ప్రణాళిక? 6వ పంచవర్ష ప్రణాళిక. గాయిటర్ దేని లోపం వలన వస్తుంది? ఏవై అయోడిన్. దేని లోపం వలన వస్తుంది? గైటర్ వ్యాధి. అయోడిన్ లోపం వలన గైటర్ వ్యాధి వస్తుంది. చౌసా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? చౌసా యుద్ధం హెచ్ ఫర్ హుమాయూన్, ఎస్ ఫర్ షేర్షా. ఇట్లా రాసుకోండి. చౌసా యుద్ధం ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. హెచ్ ఫర్ హుమాయూన్, ఎస్ ఫర్ షేర్షా. ఏ యుద్ధం? చౌసా యుద్ధం. పండిట్ నరేంద్రజీని ఎక్కడ అరెస్ట్ చేశారు? ఎక్కడ జైల్లో వేశారు? మన్ననూర్. సో నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి మన్ననూర్, తెలంగాణ అండమాన్ అంటారు. మన్ననూర్ నరేంద్రజీ. మనకు ఆర్య సమాజ్ను స్థాపించడానికి పోరాటమైనటువంటి హైదరాబాద్ సంస్థానంలో ఎవరండి? పండిట్ నరేంద్రజీ. అతను ఏ జైల్లో బంధించారు? మన్ననూర్, నాగర్ కర్నూలు డిస్టిక్ మన్ననూర్. ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25. అదే సెప్టెంబర్ 25 ప్రపంచ టైగర్ దినోత్సవం. సో మనకు పులుల దినోత్సవం. ఇది సెప్టెంబర్ 25, ఇది ఏప్రిల్ 25. ఇది మలేరియా, ఇది టైగర్. థయమిన్ అనగా ఏ విటమిన్? థయమిన్ అని ఏ విటమిన్కి పేరు? ఇక్కడ బి పెట్టేది. B1 విటమిన్ ఏమంటారండి? థయమిన్. B1 విటమిన్ ఏమంటారు? థయమిన్. కోబాల్ట్ అనగా ఏ విటమిన్? కోబాల్ట్ అనగా B12. ఇక్కడనే ఉంటుంది ఆన్సర్, B12. సో B12 విటమిన్లో ఏ మూలకం ఉంటుంది? కోబాల్ట్. ఏ ఖనిజం ఉంటుంది? కోబాల్ట్. B12 విటమిన్లో ఏ ఖనిజం ఉంటుంది? కోబాల్ట్. సిల్వర్. మనకు కాకతీయుల కాలంలో సిల్వర్ నాణ్యం ఏమనేవారు? రూఖా. ఆన్సర్ ఇక్కడ ఉంటుంది, రూఖా. సిల్వర్ నాణ్యం ఏమని పిలిచేవారు కాకతీయ కాలంలో? రూఖా. వెజిటేబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది అని? వారణాసి. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. వెజిటేబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది? వారణాసి.
గ్రూప్ 1 క్వశ్చన్ ఎయిర్ బ్యాగ్. సో కార్లలో ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అవుతాయి. ఎయిర్ బ్యాగ్లో వీటిని ఉపయోగిస్తారు. ఎజైడ్, ఎయిర్ బ్యాగ్ ఎజైడ్, ఏజైడ్ సోడియం ఎజైడ్. ఎయిర్ బ్యాగ్లో ఉపయోగించేటువంటి కెమికల్ ఏంటిదండి? ఎజైడ్, ఏజైడ్ సోడియం ఎజైడ్, సోడియం ఎజైడ్. ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన రెండవ ముస్లిం ఎవరండి? రహతముల్లా సహానీ. రెండవ ముస్లిం ఎవరండి? సో రహమతుల్లా సహానీ. రెండవ ముస్లిం ఎవరు? ఐఎన్సీకి అధ్యక్షత వహించింది రహమతుల్లా సహానీ. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ప్రధాని ఎవరు? సో ఇక్కడ ఉంటుంది ఆన్సర్ జగ్జీవన్ రామ్. ఎవరండి? జగ్జీవన్ రామ్ గారు ఉప ప్రధానిగా చేశారు. ఎవరికి? మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు జగ్జీవన్ రామ్. అల్లావుద్దీన్ ఖిల్జీ తనకు తాను ఏమని ప్రకటించుకున్నాడు? రెండవ అక్బర్గా ప్రకటించుకున్నాడు. సారీ, రెండవ అలెగ్జాండర్గా ప్రకటించుకున్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ తనకు తాను ఏమని ప్రకటించుకున్నాడు? రెండవ అలెగ్జాండర్గా ప్రకటించుకున్నాడు. బాల్బన్ ప్రవేశపెట్టినటువంటి పండుగ ఏది? నవరోజ్ పండుగను ప్రవేశపెట్టింది ఎవరండి? బాల్బన్. నవరోజ్ అనే పండుగను ప్రవేశపెట్టాడు. ఎవరండి? బాల్బన్. శ్రీగుప్తుడు గుప్తవంశ మొదటి స్థాపకుడు. సో శ్రీగుప్తుడు మొట్టమొదటివాడు గుప్తుడు, విష్ణుగుప్తుడు చివరివాడు. ఈయన ఫస్ట్, ఈయన లాస్ట్. శ్రీగుప్త మొదటివాడు, విష్ణుగుప్త చివరివాడు. శ్రీగుప్త మొదటివాడు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా ఎక్కడ స్థాపించారు? నల్గొండ. ఎన్ఫర్ నల్గొండలో అంబేద్కర్ యూనివర్సిటీ ఫస్ట్ కేంద్రం ఎక్కడండి? ఎన్ఫర్ నల్గొండ. ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ ఎల్ఫర్ నల్గొండ. మసూదా బేగం మొదటి ముస్లిం మంత్రి. మొదటి ముస్లిం మహిళా మంత్రి ఎవరండి? మసూదా బేగం మొదటి ముస్లిం మహిళా మంత్రి. కోయాగ్యులేటింగ్ విటమిన్ దీన్ని అంటారు కే విటమిన్. రక్తంను గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? కోయాగ్యులేషన్ అంటారు దాన్ని. సో ఏ విటమిన్? కే విటమిన్. తొందరగా రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కాకతీయులపైకి దండయాత్ర చేసినప్పుడు ఢిల్లీ సామ్రాజ్యం వాళ్ళు ఫస్ట్ మొదటి 5 సార్లు దండయాత్ర చేస్తారు. ఒకటవది రెండవది అల్లావుద్దీన్ ఖిల్జీ, మూడవది ముబారుద్దీన్ ఖిల్జీ, ఒకటవది రెండవది అల్లావుద్దీన్ ఖిల్జీ. సో మూడవది ఏది? ముబారుద్దీన్ ఖిల్జీ. ఇక నాలుగవది గియాజుద్దీన్ తుగ్లక్. 4-5 ఈ జట్కాన్ని ఇట్లా 4-5 చేసేయండి. 4-5 ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. ఫస్ట్ 2 అల్లావుద్దీన్ ఖిల్జీ, ముబారక్ ఖిల్జీ. 4-5 ఎవరండి? గియాజుద్దీన్ తుగ్లక్. సో కాకతీయ రాజ్యంపైకి 5 సార్లు దండయాత్ర చేసిన వారు. కురుమూర్తి తర్వాత కోయిల్ సాగర్ రెండు కూడా ఏ డిస్టిక్ అండి? మహబూబ్ నగర్. సో కురుమూర్తి దేవస్థానం, కోయిల్ సాగర్ ప్రాజెక్టు రెండు కూడా ఎక్కడండి? మహబూబ్ నగర్. యాత్రికులలో యువరాజు అని ఎవరిని పిలుస్తారు? హ్యాన్సాంగ్. యాత్రికులలో యువరాజు అని ఎవరిని పిలుస్తారు? హ్యూయాన్సాంగ్ పిలుస్తారు. హ్యూయాన్సాంగ్ ఎవరి కాలంలో వచ్చాడు? హర్షుడి కాలంలో వచ్చాడు. ఇవన్నీ సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి. హ్యూయాన్సాంగ్ హర్షుడి కాలంలో వచ్చినట్టు చైనా యాత్రికుడు. అతనికి ఏమని బిరుదు? యాత్రికులలో యువరాజు. మేకడోని శాసనాన్ని వేయించింది 3వ పూలమావి. మేకడోని శాసనం వేయించింది ఎవరండి? 3వ పూలమావి. కాజీపేట శాసనాన్ని వేయించింది జట్కాన్ ఒక్కటి చేయండి. సో మొదటి బేతరాజు. కాజీపేట శాసనాన్ని వేయించింది ఎవరు? మొదటి బేతరాజు. కాజీపేట శాసనాన్ని వేయించింది ఎవరని? మొదటి బేతరాజు. కాతంత్ర వ్యాకరణం రచించినటువంటి శర్వవర్మ ఎవరి కాలం వాడు? కుంతల శాతకర్ణి కాలం వాడు. కాతంత్ర వ్యాకరణం రచించినటువంటి కవి ఎవరి కాలం నాటివాడు? కుంతల శాతకర్ణి కాలం నాటివాడు. ఈ విధంగా సింపుల్గా ఈ జనరల్ స్టడీస్లోని విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.